2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్రం 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీనరాశి వారికి 2వ స్థానంలో రవి ఉంటారు. రవి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తారు 15 మే నుంచి. లగ్నంలో శని ఉంటారు. లగ్నం నుంచి కుజుడు మళ్ళీ 2వ స్థానానికి వస్తారు 11 మే నుంచి. 2వ స్థానంలో బుధుడు మీకు 3వ స్థానంలోకి వస్తారు 15 మే నుంచి. మళ్ళీ బుధుడు 4వ స్థానానికి వెళ్తారు 29 మే నుంచి. శుక్రుడు 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వెళ్తారు 15 మే నుంచి. రాహు వ్యయ స్థానంలో ఉంటారు. 6వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో గురువు. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది. మీన రాశి వారికి ఎప్పుడైతే కుజుడు 2వ స్థానానికి వెళ్తారో కుటుంబ పరంగా చాలా చాలా బాగుంటది. 11 మే నుంచి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. డెవలప్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా అవుతే గడుపుతారు. లగ్నంలో శని ఉన్నారు. ఏలినాటి శని ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండి. మ్యారేజ్ పరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. వృత్తిలో చికాకులు ఎక్కువ అవుతాయి. శ్రమకు తగిన ఫలితం రాదు. సమస్యలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా ఇక్కడ వ్యయస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ధనం వచ్చినా సరే విపరీతమైన ఖర్చు అంటూ ఉంటది. ఈ మాసంలో అవుతాయి కనుక విద్యార్థులకి చాలా బాగుంటది. మీ ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంటది ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవ్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. సమస్యలు ఎక్కువ అవుతాయి ఈ మాసంలో అవుతాయి కనుక. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. వృత్తి పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. మీన రాశి వారికి నవగ్రహ హోమం ఒకటి చేయించుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మరియు ఏలినాటి శని కూడా ఉన్నది. దీని మూలంగా సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ మాసంలో అవుతాయి కనుక మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన డెసిషన్స్ వాయిదా వేయండి. సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.